అంటే మీరు ఎంత సెలెక్టివ్ గా వెంచర్స్ ని మీరు చూస్ చేసుకొని కస్టమర్స్ కి ఎంత ప్రియారిటీ ఇస్తారనేది నాకు ఈ వెదర్, అట్మాస్ఫియర్, ఈ ఎమ్యూనిటీస్ అన్ని చూస్తుంటే అర్థమైపోతుంది సార్. ఎందుకంటే ఈరోజు ఒక సొంత ఇంటి స్థలం సమకూర్చుకోవడం లేదా ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఈ రోజులలో ఇంత చేసి ఇంత చెప్పుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం మనము. కానీ మీరు ఇంత చేస్తున్నా కూడా చాలా సింపుల్ గా ఉన్నారు. వీలైనంత మందికి తక్కువ ప్రైస్కి అన్ని సదుపాయాలు కల్పించి ఇవ్వడం అనేది నా ముఖ్య ఉద్దేశం. దానికి మళ్ళీ నాకు మీ నాన్నగారు భూమిని నమ్ముకున్నారు, మీరు కూడా భూమిని నమ్ముకున్నారు. కానీ మీకంటూ ఒక స్పెషల్ వే మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ప్రెసెంట్ మనం గాడాల విలేజ్ లోని ఎస్డిఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనం వెంచర్ లో ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు వాతావరణం ఎంత బాగుందో, ఇక్కడ అట్మాస్ఫియర్ నాకు రాగానైతే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. సో ఈ వెంచర్ గురించి తెలుసుకునే ముందు మనం ఎస్డిఆర్ వెంచర్స్ కంపెనీ గురించి తెలుసుకోవాలండి ఎస్పెషల్ గా. ఎందుకు అనంటే ఈ కంపెనీ 2011లో స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు 14 years ఆఫ్ జర్నీలో 20 వెంచర్స్ వీళ్ళు కంప్లీట్ చేశారు. అంటే ఆలోచించండి, ఈ కంపెనీ నాణ్యతని నమ్మి ఎంత వేల మంది కస్టమర్లు వీళ్ళని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం తెలుసుకోవచ్చు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చెయ్యాలి అని అంటే ఒక డిసిప్లైన్, ఒక గ్రేట్ పర్సనాలిటీతోనే సాధ్యమవుతుంది. సో ఇప్పుడు నేను ఆ గ్రేట్ పర్సనాలిటీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మనతో ఉన్నారు ఇక్కడ ఎస్డిఆర్ వెంచర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ ఎవ్రీథింగ్ ధనరాజ్ గారు. అండ్ ఫౌండర్ అని చెప్పే కంటే ముందు ప్రజల మనిషి అని చెప్తానండి మిమ్మల్ని. అయ్యో థ్యాంక్ యూ అండి. బాగున్నారా సార్? బాగున్నాను, గుడ్. నాకు చాలా ఉందండి మా రాజమండ్రి వాతావరణం? చాలా బాగుంది సార్. ఎస్పెషల్ గా ఈ వెంచర్ లో అట్మాస్ఫియర్ అయితే నాకు తెగ నచ్చింది సార్. చాలా ప్లెజెంట్ గా ఉంది. అంటే మీరు ఎంత సెలెక్టివ్ గా వెంచర్స్ ని మీరు చూస్ చేసుకొని కస్టమర్స్ కి ఎంత ప్రియారిటీ ఇస్తారనేది నాకు ఈ వెదర్, అట్మాస్ఫియర్, ఈ ఎమ్యూనిటీస్ అన్ని చూస్తుంటే అర్థమైపోతుంది సార్. ఎందుకంటే ఈరోజు ఒక సొంత ఇంటి స్థలం సమకూర్చుకోవడం లేదా ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన రోజులు నడుస్తున్న సిచ్యువేషన్. సో ఇలాంటి తరుణంలో రాజమండ్రి నుంచి కావచ్చండి, లేకపోతే మా ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాదు, లేకపోతే చెన్నై, లేకపోతే బెంగళూరు, లేకపోతే వేరే కంట్రీస్ కూడా వెళ్ళి జాబ్స్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ని కొద్దిగా సేవ్ చేసుకుంటూ మిగతా అమౌంట్ లోన్స్ తీసుకుని మాత్రమే స్థలం కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ నడుస్తున్న టైం అండి ఇది. ఇలాంటి టైంలో మా వంతుగా ఏంటంటే మెయిన్గా ఒక టౌన్కి దగ్గరలో తొందరగా డెవలప్మెంట్ అయ్యి అన్ని ఎమ్యూనిటీస్, అలాగే హాస్పిటల్స్ కావచ్చండి, స్కూల్స్ కావచ్చు, లేకపోతే మనం ఉండడానికి తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలములు సమకూర్చాలన్న ఉద్దేశంతో మా వెంచర్స్ అన్ని కూడా స్థాపించడం జరిగిందండి. వీటికి మెయిన్గా ఏంటంటే అన్ని సీసీ రోడ్స్ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, లేకపోతే వాటర్ ఫెసిలిటీ, కరెంటు, ఇవన్నీ జనరల్గా లేఅవుట్లో అందరూ ఇచ్చినప్పటికీ కూడా మెయిన్గా ఏంటంటే మేము రాజమండ్రికి దగ్గరలో తొందరగా అభివృద్ధికి చెందే ప్లేస్లో మాత్రమే మా యొక్క పెద్ద పెద్ద వెంచర్స్ మేము నిర్మాణం చేయడం జరిగిందండి. ఇవి దాదాపు ప్రస్తుతం 35 ఎకరాల్లో సౌభాగ్యవనంలో మనం ఇప్పుడు ఉన్నాం అన్నమాట. సార్ ఒక చిన్న డౌట్, ఈ కంప్లీట్ వెంచర్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. షూర్ అండి. ఏంటంటే 14 years ఆఫ్ ఇంత సక్సెస్ఫుల్ జర్నీ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ సార్. నిజంగా దాని వెనుక మీ ఒక విజన్ ఉంటుంది, ఒక హార్డ్ వర్క్ ఉంటుంది, మెయిన్ గా డిసిప్లైన్ ఉంటుంది. అండ్ మీరు ఒక రైతు బిడ్డ అనే విషయం మాకు తెలుసు. ఈ 20 వెంచర్స్ కూడా సక్సెస్ఫుల్ గా మీరు లీడ్ చేయడానికి కూడా మీరు ఒక కస్టమర్ ప్లేస్ లో ఉండి ప్రతిదీ ఆలోచిస్తారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మాకుంది. అందుకే అంతమంది కస్టమర్స్ మనసుని గెలుచుకోగలిగారు మీరు. సో ఒక రైతు బిడ్డగా స్టార్ట్ అయ్యి మీరు ఇలాంటి ఫీల్డ్ కి రావాలని ఎలా అనుకున్నారు? అంటే ఆ థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ మీకు? ఎందుకంటే మీరు చెప్పింది అన్ని అక్షర సత్యాలండి. ఒక రైతు కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి, ఒక రైతు ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఇప్పటికీ మేము వ్యాపార రంగంలో ఉన్నా కూడా మా ఆలోచన విధానం అలాగే ఉంటుందండి. ఎందుకంటే వ్యాపారం వేరు, రైతు వేరు. రైతు ఆలోచనలు ఎంతసేపు కూడా ఎదుటివారికి మేలు చేసే ఉద్దేశంతోనే ఉంటుందండి. వ్యాపారం లాభం సమకూర్చుకోవాలని ఆలోచనతోనే ఉంటుందండి. నేను ఇప్పటికీ ఒక రైతు బిడ్డగా నాకు అవకాశం ఉన్నంత మేరకు స్వల్ప లాభాలతోటి ఎక్కువ మంది కస్టమర్లకి వీలైనంత తక్కువ ప్రైస్కి వీలైనంత ఎక్కువ స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ ఇచ్చి స్థలం ఇవ్వడం నా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, అంటే నేను కూడా ఇక్కడ అంటే రాజమండ్రికి వచ్చాక నేను తెలుసుకున్నాను ఏంటి అని అంటే మీరు ప్రజల గురించి కూడా అంటే బిజినెస్ పక్కన పెడదాం,
ప్రజల గురించి కూడా మీరు ఈ ఏరియా డెవలప్ చేస్తే బాగుంటుంది, నా ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని మీరు బిజినెస్ మ్యాన్ గానే కాకుండా ఎక్కువగా రైతు బిడ్డగానే ఎక్కువగా ఆలోచిస్తారు అని తెలిసింది నాకైతే. సో ఎలా సార్ అసలు, ఎందుకంటే ఈ రోజులలో ఇంత చేసి ఇంత చెప్పుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం మనము, కానీ మీరు ఇంత చేస్తున్నా కూడా చాలా సింపుల్ గా ఉన్నారు. చెప్పుకోవడం అనేది నాకు నచ్చని పని అండి ఫస్ట్. ఎందుకంటే మాకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు, 10 మందికి మేలు చేసే అవకాశం నాకు ఇచ్చాడు. వ్యాపార రంగంలో ఉన్నా లేకపోతే వ్యవసాయ రంగంలో ఉన్నా మా నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయం ఆయనే సొంతంగా, మాకున్న ల్యాండ్ అంతా కూడా ఆయనే వ్యవసాయం అంతా స్వయంగా చూసుకుంటారండి. ఆయన బిడ్డగా నేను ఆయనకి తోడ్పాటుగా ఉంటూ కూడా వ్యాపార రంగంలో వీలైనంత మందికి తక్కువ ప్రైస్కి అన్ని సదుపాయాలు కల్పించి ఇవ్వడం అనేది నా ముఖ్య ఉద్దేశం. దానికి మళ్ళీ నాకు పేరు రావాలి అది ఇది అనేది నా మనసులో అలాంటిది ఎప్పుడు నేను అనుకోలేదు. ఇవాళ దేవుడు ఆశీస్సులతోటి ఒక అందరికీ మంచి రేటుకి స్థలం ఇవ్వగలిగే శక్తి నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తాను. అది మీరు చెప్పుకోకపోయినా కూడా ఇప్పటి వరకు మీ 20 వెంచర్లలో ఇది 21 రన్ అవుతుంది అనుకోవచ్చు. ఈ 1000 మంది కస్టమర్స్ ఎవరైతే మీ ద్వారా లబ్ధి పొందారో, వాళ్ళు నాణ్యత నమ్మొచ్చారో, వాళ్ళందరికీ కూడా మీ గొప్పదనం తెలుసు సార్. సాధారణంగా రాజమండ్రి, గాడాల, ఎయిర్పోర్ట్ అంటే మేము చెప్పుకోవడానికి మాకున్న ముఖ్యమైన ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందంటే మాకు ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎక్కడో పల్లెటూరులో ఉన్న నాకు దాదాపు 30-40 దేశాల్లో కస్టమర్స్ ఉన్నారండి. వావ్. అలాగే ఇంచుమించు మన దేశంలో కూడా అన్ని మెట్రోపాలిటన్ సిటీలో కూడా నాకున్న కస్టమర్స్ అందరూ కూడా అన్ని పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎస్, అందరూ కూడా నా మీద ఓన్లీ నమ్మకం, ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా. అలాగే మీ బాలీవుడ్ అంటే మీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్నారు. పెద్ద టాప్ డైరెక్టర్స్ అంటే ఇంకా ఫెయిల్యూరే లేని డైరెక్టర్స్ కూడా మా దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారండి. ఇదంతా ఎందుకు సాధ్యమైంది అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, భూమాత అనుగ్రహం. నేను భూమిని నమ్ముకున్నాను, నాకు ఆ కీర్తి ప్రతిష్టలు ఆ భూమాత అనుగ్రహంతో నాకు ఇవాళ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా నాకు కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చూరగొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. మీ నాన్నగారు భూమిని నమ్ముకున్నారు, మీరు కూడా భూమిని నమ్ముకున్నారు, కానీ మీకంటూ ఒక స్పెషల్ వే మీరు క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, నాకు అప్పటి నుంచి అడగాలనిపిస్తుంది, ఎవరైనా సరే ఒక 2 రూపాయలు సంపాదించగానే ఈ రోజుల్లో మనం చూస్తుంది ఒక 4 రూపాయలు రాగానే నేను సిటీకి వెళ్ళిపోతాను, నేను అక్కడ సెటిల్ అయిపోతాను, అప్పుడప్పుడు వచ్చి చూస్తాను అని చెప్పేసి ఇలాంటి లైఫ్ స్టైల్ చూస్తూ ఉన్నాం మనము. కానీ మీరు ఇంత సక్సెస్ఫుల్ 14 years ఆఫ్ జర్నీలో ఇంత ఎదిగినా కూడా మీరు అసలు సిటీలో సెటిల్ అవ్వాలి అనే ఆలోచనే లేకుండా నా ఊరు, నా వాళ్ళు, నా వాళ్ళకి నేను చెయ్యాలి అని ఒక థాట్తో ముందుకెళ్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ అసలు మీకు ఎప్పుడు అనిపించలేదు అలా సిటీలో వెళ్ళి సెటిల్ అవ్వాలని అందరిలాగా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. నిజంగా ఇక్కడ స్థలం కొనండి, మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఎంతో మందికి చెప్తున్నాను ఇక్కడ. సో నా మాట నమ్మకం మీద చాలా వేరే నగరాల నుంచి కానీ, వేరే దేశాల నుంచి కానివ్వండి, లేకపోతే రాజమండ్రి నుంచి, మా పక్కనే ఉన్న రాజమండ్రి నుంచి కానీ వచ్చి ఇక్కడ చాలామంది స్థలాలు ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా చాలా అన్ని రకాల అంటే వ్యాపార రంగంలో కావచ్చండి, పొలిటీషియన్స్ కావచ్చండి, ఆఫీసర్స్ కానివ్వచ్చండి, వీళ్ళంతా కూడా నా దగ్గర ఇక్కడ స్థలం చాలామంది కొనుక్కోవడం జరిగింది. నేను అమ్ముతున్న ప్లేస్లో నేను ఉండి చూపిస్తే వాళ్ళకి దీని యొక్క అంటే ఇన్ని వెంచర్స్ ఉన్న ధనరాజు ఇక్కడే ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడు, సొంత ఊరు, ఇది ఒకటి. రెండోది ఏంటి, నా సొంత ఊరు ఒక నగరంగా నిర్మించాలనేది నా ముఖ్యమైన ఒక డ్రీమ్. అంటే ఇది మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రడ్యూస్లో కూడా ఏమన్నారంటే గాడాల గ్రామం అని చెప్పేసి, విలేజ్ అని చెప్పేసి మీరు అన్నారు. ఇది విలేజ్ని ఒక నగరంగా మార్చాలనేది నా విజన్. ఆ విజన్ తోటే భావి తరాలకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా పెద్ద రోడ్స్ అండి. మీరు చూడండి, ఒక్కొక్క రోడ్డు కిలోమీటర్స్ ఉంటాయండి, అబౌవ్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి అంటే రోడ్స్ చూస్తే ఒక రన్వేలా ఉంటాయండి ఇవి. అంటే అంత పెద్ద రోడ్స్ వేస్తే ఏమవుతుందంటే అండి, రేపు భవిష్యత్తులో ఈ నగరం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంతో అన్ని అనుకూలంగా, అంటే ఇప్పుడు అంతా ట్రాఫిక్ పెరిగిపోతుంది, వెహికల్స్ అందరూ ప్రతి ఒక్కరు కారు కొనుక్కుంటున్నారు. అంటే పెద్ద రోడ్స్ ఉంటే ఏమవుతుందంటే అండి, రేపు భవిష్యత్తులో పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అలాగే ఎయిర్పోర్ట్ కూడా మనకి చాలా దగ్గర, ఓన్లీ 5 minutesలో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఓన్లీ 5 minutes. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గాడాల విలేజ్ నుంచి గాడాల నగరంగా మార్చాలనేది నా మొదటి డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ నుంచి వచ్చిందే ఇన్ని వెంచర్స్, ఈ రోడ్స్ ఇలా ఎక్స్టాబ్లిష్ చేయడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఈ జనరేషన్లో మీలాంటి పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు అనుకుంటాను నాకు తెలిసి.
ఎందుకనంటే ఏదైనా సరే ఉన్న ఊర్లోనే చేస్తాను, నా వాళ్ళ కోసమే చేస్తాను అనే విజన్ తోని చాలా తక్కువ మంది ఉంటారు. కారణ జన్ములు అంటారు కదా. అయ్యో అంత పెద్ద అంటే ఎవరు ఉంటారు సార్ ఈ రోజులలో? కొంచెం మనీ రాగానే వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలి, ఇంకా బాగా సెట్ అవ్వాలి, నేను నా ఫ్యామిలీ అనే స్వార్థం ఉన్న ఈ రోజుల్లో నేను నా ఊరు అని మీరు ఇంత బాగా కష్టపడుతున్నారంటే ఇది నిజంగా మంచి విషయం అండి. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఊర్లు వెళ్ళిపోయినా, వేరే కంట్రీస్ వెళ్ళిపోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా చిట్ట చివరిగా ఆలోచించేది అతను మాట్లాడుకోవాల్సిన ఒక వ్యక్తి గురించి అనుకుంటే ఫస్ట్ అతని పుట్టిన ప్లేస్ ఏంటి, లేదా పుట్టిన ప్లేస్ నుండి అతనికి ఎండింగ్ టైం వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ ఉంటున్నాడు, ఇది ఒకటే చూస్తారండి. లేదా మనిషి తదనంతరం కూడా లాస్ట్లో చివరికి వాళ్ళ ఊరికి గుర్తొస్తారండి. సో అదే నేను ఎప్పుడు నా ఊర్లో ఉంటూ, నా ఊర్లో నీళ్ళు కట్టుకుంటూ, నా ప్రజలతోనే నా కస్టమర్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నా గాడాల అనేది ఒక మంచి జిల్లాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, దేశాలు దాటి మా ఊరి పేరు తీసుకెళ్లాలనేది వ్యాపార రంగంలో నా ఉద్దేశం అండి. గ్రేట్ సార్, గ్రేట్ థాట్. అండ్ ఇందాక మీరు అన్నారు వేరే వేరే కంట్రీస్లో, అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు మీ మీద భరోసాతో అని, ఇంకా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు అని. సో నార్మల్ పీపుల్ ఎలాగో ఆచితూచి చూస్తారు, కానీ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే గ్రోత్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో ఫ్యూచర్ విజన్ తో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సార్. సో ఈ వెంచర్ గురించి పర్టికులర్ గా మనం మాట్లాడుకున్నాము. సో చుట్టుపక్కల ఉన్న సౌకర్యాలతోని అంటే ఫ్యూచర్ లో ఉండే ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే దగ్గర ఉన్న ప్లేసెస్ కావచ్చు, వీటితోని ఈ వెంచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది సార్? మన రాజమండ్రి ఇప్పుడు సపరేట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి విడిపోయి రాజమండ్రి సపరేట్ జిల్లాగా మారిందండి. సో దానివల్ల ఏంటంటే రాజమండ్రికి అన్ని రకాలుగా మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫీసెస్ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, మిగతావన్నీ వచ్చినాయండి. దీనికి రాజమండ్రి నుంచి ఓన్లీ 8 km రేడియస్లో ఉన్నాం. అంటే 8 కిలోమీటర్ల పరిధిలోనే ఈ వెంచరు సౌభాగ్యవనం ఉండడం జరిగిందండి. దీనికి ఎయిర్పోర్ట్ ముఖ్యంగా 5 నిమిషాలు, అలాగే నేషనల్ హైవే 4th బ్రిడ్జ్ అయితే 5 minutes, అలాగే గైడ్ కాలేజెస్ కానివ్వండి, లేకపోతే నన్నయ్య యూనివర్సిటీ కానివ్వండి, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా నారాయణ కాలేజెస్ అన్ని, ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ ఊరికే ఒక 1 km డిస్టెన్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. అంటే అభివృద్ధి పరంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిలో గాడాలు అనేది మెయిన్. అందుకని నివాసానికి నివాసం ఉండడానికి అనుకూలంగా ఉండే స్థలములండి. సో ఈ రకంగా చూసుకుంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే మీ దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన రివ్యూ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ తోని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, ఎక్స్పెక్ట్ చెయ్యరు మీరు ఆ ప్రైస్ అని చెప్పారు. ఫస్ట్ కస్టమర్లు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ చుట్టుపక్కల అన్ని వెంచర్స్ విజిట్ చేస్తారు, వాళ్ళ ప్రైసెస్ అంతా ఎలా ఉన్నాయి ఏంటో ఎంక్వైరీ చేసుకుంటారు. సడన్గా ఒకటి ఆన్ ది వేలో వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఎవరో రిఫరెన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మా యాడ్ చూసి కావచ్చు, మా వెంచర్ విజిట్ చేస్తారు. చూసిన తర్వాత మా ప్రైస్ చెప్తారండి ఫస్ట్ మా టీం. చెప్పిన వెంటనే అక్కడికి ఇక్కడికి ఇంత డిఫరెన్స్, అంటే బయట 20,000 ఉన్నదే మా దగ్గరికి వచ్చేసరికి దానికి ఇంచుమించు 60-70% వేరియేషన్లో ఆ రేట్ చెప్తారండి మా వాళ్ళు. అంత డిఫరెన్స్ ఎందుకు, అదే మీకు అదే చెప్పబోతున్నానండి. ఎందుకంటే బయట 20,000 ఉన్నది మా దగ్గర 10,000కే ఆల్మోస్ట్ మేము ఇస్తాం. అంటే పక్కనే మళ్ళీ పెద్ద డిఫరెన్సెస్ ఏముండవండి. సో ఎందుకు ఇంతలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్గా మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా వెరిఫై చేసుకుని అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నిటికీ బ్యాంకుల నుంచి వస్తాయి, మ్యాక్సిమం బ్యాంకుల నుంచి వస్తాయి. కస్టమర్ కొంచెం డబ్బులు పెట్టుకుని, రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టుకుని కొంచెం మాకు డౌన్ పేమెంట్ కట్టగలిగితే మ్యాక్సిమం మా ప్రాజెక్ట్కి లోన్స్ వస్తాయండి. ఇవన్నీ చూసి మీరు ఇందాక ఫస్ట్ అడిగిన ఇది అన్నారు కదా, ధనరాజు ఎవరో ఏంటి, అసలు ఎస్డిఆర్ అంటే ఎవరో అని ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చే దాన్ని బట్టి ది ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నారన్న ఉద్దేశంతో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చి సేల్ ఆటోమేటిక్గా మాకు నడుస్తూ ఉంటుందండి. అంటే ఈ లిటరల్లీ అంటే నేను కస్టమర్గా కాకుండా తెలుసుకోవాలని వచ్చిన నేనే షాక్ అవుతున్నాను సార్. మరీ ఒక 60% వరకు అంత కంపారిజన్లో తక్కువ ఉంటుంది అని చెప్తే నిజంగా ఆన్ ది స్పాట్ ఉంటే నేనే పెట్టేస్తాను ఇప్పుడు. అందుకే మీకు ఇందాక అన్నారు కదా, మీరు మీ నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు, మీరు భూమిని నమ్ముకున్నారు అనే మాట చెప్తున్నానండి. అంటే నేను తక్కువ లాభంతో, ఎందుకంటే రైతులందరూ నాకు బంధువులు, చుట్టుపక్కలంతా మేము మా సొంత ఊర్లోనే వెంచర్స్ ఎక్కువ వేస్తూ ఉంటాం. కొంచెం నాకు అనుకూలంగా నన్ను చూసి కొంచెం రేట్ తగ్గించిస్తూ ఉంటారు. నేను కూడా స్వల్ప లాభం వేసుకుని అంత తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ ఎస్పెషల్గా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ఇందులో? వెంచర్లో మెయిన్గా ఏంటంటే అన్ని సీసీ రోడ్స్ నార్మల్గా ఏంటంటే 5 inches వేస్తారండి బయట ఎక్కడైనా. మేము 9 inches థిక్నెస్ తోటి హెవీ స్టాండర్డ్స్ తోటి సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అలాగే సీసీ డ్రైనేజెస్ అండి, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్, అన్ని ప్లాట్లకు కూడా మెయిన్గా వాటర్ ట్యాప్ అండి, ఇది వాటర్ వస్తుంది. అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చారని మీరు ఇందాక మాట్లాడారు కదా, అంటే ఈరోజు ఎలా ఉందంటే అండి,
మా వ్యాపార స్వలాభం కోసమో లేకపోతే ఇంకొకటో ఏదైనా కారణం కావచ్చు, కానీ ప్లాంటేషన్ తగ్గిపోతుందండి. సో మళ్ళీ రేపు భావి తరాలకి మనం స్థలం కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎదిగే టైంకి ఏంటంటే చక్కగా నీట్గా ఒక మ్యాంగో ట్రీ, ప్రతి ప్లాట్కి కూడా ఒక మ్యాంగో ట్రీ ఉంటుందండి. అదేవిధంగా మీరు గమనించండి, చూడండి ఒక్కసారి ఈ బోర్డు చూడండి. అంటే ప్లాట్ ఓనర్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ పేరు, ఇది ఎవరు కొనుక్కున్నారు, ఎన్ సుధాకర్ గారు, అలాగే జీవి కుమారి గారు, అమలాపురం నుంచి వచ్చి కొనుక్కున్నారండి వీళ్ళు. నేను ఈ కాన్సెప్ట్ అయితే సీరియస్లీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నేను మిగతా దగ్గర ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేను లిటరలీ షాక్ అయ్యాను చూసి. ఎందుకంటే ఎవరైనా ప్లాట్ నంబర్స్ పెడతారు, కానీ ప్లాట్ తీసుకున్న వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ నేమ్ మీద ఒకటి పెట్టడం అనేది సీరియస్లీ గ్రేట్ థింగ్. 50% ఓన్లీ రాజమండ్రి బోర్డ్స్ ఉంటాయండి. మీరు మొత్తం ఒకసారి అలా విజిట్ చేసి ఒకసారి మీరు చూడండి. 50% రాజమండ్రి నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిగతా 50% హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై, అలా మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి, అలాగే కొంతమంది ఎన్ఆర్ఐస్, అందులో ఇందాక మీకు చెప్పినట్టు టాప్ డైరెక్టర్స్, టాప్ సెలబ్రిటీస్, డాక్టర్స్, ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో, అంటే రాజమండ్రిలోంచి కొద్దిగా పక్కకు వచ్చి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళకి సరైన ప్లేస్ అండి ఇది. ఇది సౌభాగ్యవనం ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ చేసుకుని ఫేజ్ 3లో ఇప్పుడు మనం ఉన్నామండి. ఇది ఫేజ్ 4 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది బుకింగ్స్ మీరే చెప్పినట్టు 30% ఆల్రెడీ ముందుగానే ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక నెక్స్ట్ ఫేజ్ 5 అనేది 35 acres లో స్టార్ట్ చేస్తామండి. అంటే కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ 70 acres సౌభాగ్యవనం. 70 acres వచ్చినప్పుడు సౌభాగ్య నగరంగా దీన్ని మార్చబడుద్దండి. వావ్, సూపర్ సార్. అంటే మీరు చెప్తుంటే నాకు ఫ్యూచర్ ఏంటి, ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది నాకు ముందుగానే ఊహించుకుంటే అర్థమవుతుంది సార్. ఆ నగరంగా అయితే ఎంత బాగుంటుంది అనేది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల డీటెయిల్స్ మీరు చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. అండ్ NH16 కూడా మనకు 5 minutes. అండ్ ఇక్కడ పక్కనే కూడా రింగ్ రోడ్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు అందరూ అనుకోండి, గవర్నమెంట్ అయితే రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది. దీనికి జస్ట్ ఒక 1 km డిస్టెన్స్లో, జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్డు రాబోతుందని చెప్పేసి మినిస్టర్ గారు కూడా మొన్న టీవీలో ఇంటర్వ్యూలో వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ రాజమండ్రి పుష్కరాలు 2027లో పుష్కరాలు రాజమండ్రి పెద్ద ఎత్తున పుష్కరాలు జరగబోతున్నాయి. ఆ టైంకి ఇది గ్రామస్తులు కానివచ్చు, లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా అప్పటికి పూర్తి అవ్వాలని అందరూ కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే రోడ్స్ బాగుంటే యాక్సెసిబిలిటీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా మీరు చెప్పినట్టు రింగ్ రోడ్ రాబోతుందండి. అండ్ ఇందాక మీరు అన్నారు సార్, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా రాజమండ్రి పీపుల్ ఖచ్చితంగా ఇందులోనే ప్రిఫర్ చేస్తారు అని. ఆ బోర్డ్స్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఇందుకు ఒక ఓవర్లుక్ చేశాను మొత్తం. సో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి సార్, కొంతమంది వాళ్ళే మాకు ఇలా కావాలి అని చెప్పేసి వాళ్ళే ప్రిఫర్ చేసుకుంటారు, కట్టుకుంటారు, ఫైన్. లేదు, మిమ్మల్ని ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ అందరైతే మీ మీద భరోసాతో వచ్చిన వాళ్ళే, నాకు తెలిసి ఒక 90%. సో మీ చేతుల్లోనే పెట్టేసి మా కళల ఇంటి నిర్మాణం మీరే చెయ్యాలి అని అంటే మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? కన్స్ట్రక్షన్ కూడా ఉందా మనకి? అవునండి, ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నామండి, అలాగే డూప్లెక్సెస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కస్టమర్కి నేను ఎలా ఉండాలో ఫస్ట్ నాకు ఒక ఐడియా ఉంది మనసులో. అంటే నా కంఫర్ట్స్ ఎలా ఉండాలి, నేను ఏ విధంగా ఇంట్లో ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఒక వాస్తు ఎలా ఫాలో అవ్వాలి, ప్రతిదీ కూడా నాకు ఒక ఐడియా ఉందండి. మీరు అడిగినట్టు కస్టమర్ నా మీద పెట్టిన ప్రతిదీ కూడా నేను ఓన్గా ఏ విధంగా కట్టుకుంటానో వాళ్ళకు కూడా అదే విధంగా కట్టిపిచ్చిస్తాను. అంటే మీరు అన్ని రెడీగా, అసలు ఏ కస్టమర్ ఇక్కడికి వచ్చినా కూడా నాకు అర్థమైంది అయితే అసలు ఆలోచించుకోవడానికి ఇంకో థాట్ ఉండదు సార్ నాకు తెలిసి. ఇది ఉంది అన్ని ఉన్నాయి కదా, అసలు ఇంకేంటి అని చెప్పేసి వెంటనే ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. అందుకే మేము కూడా మా ట్యాగ్లైన్ ఇదే ఉంటుంది, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వండి. ఇది లేదని కానీ లేకపోతే ఇలా ఉంది ఏంటని కానీ ఆ క్వశ్చన్ అసలు కస్టమర్స్ అన్ని అసలు రానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ పరంగా ప్రతిదీ కూడా ఏ క్వాలిటీ వాడాలి, సిమెంట్ ఏం వాడాలి, ఐరన్ ఏం వాడాలి, లేకపోతే ఇంకో మిగతా అన్ని మెటీరియల్స్ కూడా కస్టమర్స్కి అన్నీ ఒకటి ఇచ్చి అదంతా ఎప్పటికప్పుడు మనం వాళ్ళని రప్పించో లేకపోతే ఫొటోస్ ద్వారా పంపించి చాలా ప్లాన్డ్గా, చాలా స్టాండర్డ్గా, హై స్టాండర్డ్స్ మెటీరియల్స్ అన్ని వాడి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి సార్? ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫిల్ అయిపోవచ్చిందని చెప్పారు. చాలా మంది ఈ వీడియో చూసి ఫీల్ అవుతూ ఉంటారు కదా, కమింగ్ ప్రాజెక్ట్స్ అయినా సరే ప్రీ బుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు చూసిన వాళ్ళు. ప్రస్తుతం మనం సౌభాగ్యవనం 3లో ఉన్నాం, 4 ఆల్రెడీ స్టార్ట్ అవుతుందండి. అది 5 కూడా దీని తర్వాత వస్తుంది. కంటిన్యూటీ వెంచర్స్ దీన్ని చేయబోతున్నామండి. దీంట్లో మీరు చెప్పినట్టు ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ వెంచర్ చాలా వరకు పూర్తయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్లో అందరూ కొనుక్కోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. అది కూడా 30% ఫిల్ అయిపోయింది. అది కూడా 30% బుకింగ్స్ అయిపోయినాయి. 4 తర్వాత 5 కూడా రాబోతుందండి ఇక్కడ. అది కొంచెం పెద్ద వెంచర్ అది కూడా. అందువల్ల ఏంటంటే
అందరూ ఇక్కడ తీసుకుని ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈ వీడియో చూసిన కస్టమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్ కేస్ ఈ వీడియో చూసి మీ దగ్గరకు వస్తే కనుక ఏమైనా ఇంకా డిస్కౌంట్ ఉంటుందంటారా? డిస్కౌంట్ గురించి ఏం మాట్లాడినా అది మళ్ళీ బిజినెస్ లా ఉంటుంది కాబట్టి నేను ఏం మాట్లాడను. నా ముఖ్యమైన మీరు అడిగిన దానికి నేను చెప్తున్నానండి, భద్రత ఫస్ట్. అంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి భద్రత. 2 అభివృద్ధి. అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీనికి అభివృద్ధి కల్పించి భూమి యజమాని యొక్క నమ్మకాన్ని పొందడమే నా ముఖ్య లక్ష్యం అండి. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్? ఒకసారి వచ్చి మా సైట్ విజిట్ చేసి నచ్చితేనే తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని ఇంత మంచి వెంచర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. సో ఫైనల్లీ సార్, ఈ వీడియో చూసిన వాళ్ళకైతే మీరు ఎంత జెన్యూన్ పర్సనో ఇట్టే అర్థమైపోద్ది. సో ఈ వీడియో చూసి మీ దగ్గరకు వస్తే కనుక ఎలాంటి డిస్కౌంట్ అయినా ఉంటుందా? అసలు ఫైనల్గా కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా అయినా స్థలం కొనుక్కొనేలా చేసి స్థలం ఇచ్చి పంపించాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా నా సీట్లో కూర్చుంటాను. ఎంత రేటు విషయం పక్కన పెడితే మ్యాక్సిమం ఎంత తక్కువైనా చేసైనా సరే, లేకపోతే ఎలా అయినా కొనిపించాలనే మెయిన్ ఆలోచనతో నేను ఉంటాను. ఎందుకంటే ఈ స్థలం కొనడం అనేది ఎంత పెద్ద విషయం నాకు బాగా తెలుసు. ఇప్పటికీ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఆ స్థలాలు భూములు కొనే విషయంలో కానివ్వండి, కొంతమంది మా కళతో దగ్గరగా చూసిన సన్నివేశాలు కానివ్వండి. సో నేను ఇచ్చి పంపించడానికే ట్రై చేస్తాను స్థలం. అలాగే మా వెంచర్లో ముఖ్యంగా ఏంటంటే అన్ని రికార్డ్స్ అంతా ఫెయిర్గా ఉండి వెంటనే ఈ రోజు అంటే రిజిస్ట్రేషన్ చేసి పంపించగలం. మేము సేమ్ డే రిజిస్ట్రేషన్ చేసి పంపించగలం. అంటే ఇప్పటివరకు నేను స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ఒక 2 days ఆర్ 3 days అనేది విన్నాను, కానీ సేమ్ డే మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ లోపల వస్తే ఈవినింగ్ లోపల రిజిస్ట్రేషన్ చేసి పంపించగలమండి. అంత రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత సిద్ధంగా ఉంటాం మేము కూడా. సో ఎస్, చూసారు కదా సౌభాగ్యవనం వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఒక మంచి వీడియో, ఒక ఇన్ఫర్మేటివ్, అంటే ఒక ఫ్యూచర్కి మీకు గోల్డెన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ని నేను మీకు ఈరోజు చూపించానని అనుకుంటున్నాను. అండ్ నేను వెరీ బిగినింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను SDR వెంచర్స్ ఫౌండర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అని. సో అది కూడా ఎందుకు చెప్పానో అనేది మీకు కంప్లీట్గా నేను తెలియజేశాను మీకని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఇలాంటి ఒక గుడ్ విల్తోని ఇంతమంది కస్టమర్స్ని గెయిన్ చేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో నిజంగా చాలా తక్కువగా ఉంటారు. ఒక విజన్తోని ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. చాలా తక్కువ లాభంతోని, చుట్టుపక్కల ఉన్న ప్రైస్కి అస్సలు మ్యాచ్ అవ్వకుండా చాలా తక్కువ ప్రైస్తోని ఇక్కడ వెంచర్స్ చేస్తూ నిజంగా ఇక్కడ గ్రామాన్నే నగరంగా మార్చాలి అనే ఒక విజన్తోని ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ వెంచర్ అయితే కంప్లీట్గా రాజమండ్రి సిటీలోనే ఉంటాము మనం. కంప్లీట్ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది, కానీ మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఇల్లు కట్టుకొని సిటీకి దగ్గరగా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా ఉండొచ్చు. సో మరి ఇంకెందుకు లేట్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ అయిపోయి మీరు కూడా ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి. హ్యాపీగా ఫ్యూచర్కి సెక్యూరిటీని క్రియేట్ చేసుకోండి.